కానీ స్మార్ట్, హ్యాండ్సమ్ అండ్ బ్యూటిఫుల్ అంటే మా స్టూడెంట్స్ అబ్బాయి ఎపిసోడ్ ట్రైన్ లో టికెట్ చెక్ చేసే వ్యక్తిని మనం ఏమని పిలుస్తాం? కండక్టర్. ఇలాంటి సిచ్యువేషన్ మనం పడి పడి నవ్వుతాం. రోడ్డు మీద అంకుల్ ఆంటీ కొట్లాడుకుంటే అంకుల్ లొంగిసిపోతే వితురుకంగా నవ్వుకుంటాం. నిజంగా మా ఇంటికాడ కొట్లాడతారు, ఎప్పుడు ఇచ్చిపోతా చూస్తాం. వాటే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఊటే ఏ వాటే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఊటే తిప్పుతుంటే నడుమే నాటి నా కండ్లే చేసే కంట్రీ డ్యూటీ నువ్వు దగ్గరకొస్తాంటే సల్లగా సలి పెడతాంటే దూరం వెళ్ళిపోతాంటే మస్తు ఉడకబోస్తాంటే హక్కిచ్చి టాటూలా అంటుకోరాదే రాదే అమ్మా అయ్యా ఇంట్లో ఎవరు లేరు ట్వింకిల్ 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 లిటిల్ స్టార్ తెరిచించే కోరి ఫ్రంట్ డోర్ సో ఎనర్జీ ఉంది అని అంటే ఈవినింగ్ 6:30 అవుతుంది. మీరు చూస్తున్నారు ఈటీవీ ప్లస్. హాయ్ హలో వెల్కమ్ టు హ్యాపీ డే. చూసారా, చిన్న పిల్లలు ఉన్నారు, మిడిల్ ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. ఎవరన్నా ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళేమనుకో వాళ్ళ ముసలి వాళ్ళు ఉన్నారు. అందరూ ఆల్ ఏజ్ గ్రూప్స్ కవర్ చేసాం కాబట్టి అలా పొత్తంగా కూర్చున్నాడు చూడు, అది ఇంత ఉప్మా తిని అట్లా ఉండాలి, అలా గట్టిగా ఉండాలి, బలంగా ఉండాలి. ఓకేనా? ఎంతైనా వెయిట్ సుమారు ఎంత ఉండొచ్చు? 90. ఒరే నువ్వు రాత్రి ఎంత తాగుతావు అని అడగలేదురా. వెయిట్ ఎంత వరకు ఉంటుందో అని. 90. ఎప్పుడన్నా ఫ్యూచర్ లో WWE అది ఛాన్స్ ఏమైనా ఉందా? తెలియదా? కానీ ఛాన్స్ వస్తే చేస్తావా? మనం WWE మధ్యలో ఆడదాం. నువ్వు అపోనెంట్, నీ అపోనెంట్ కూడా ఎవడో ఉన్నాడో తెలుసా? యోకోజోనా ఆడున్నాడు చూడ. అసలు ఫస్ట్ టైం అశ్షు ఇంత బాగా డాన్స్ చేయడం ఈ పాటకి గట్టిగా చెప్పడంలో మంచి ఎంట్రీ సాంగ్ కి అద్భుతంగా చేసింది. ఎందుకు ఇంత బాగా చేసిందంటే కొన్ని కనెక్టివ్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ మా అశ్షుకి. ఏంటో? టైట్ హగ్ ఇచ్చి టాటూలా. కాదు అసలు నిజమే, మా మమ్మీ నా పేరు టాటూ వేయించుకుంది కాబట్టి కనెక్ట్ అయ్యాను ఆ సాంగ్ కి. మమ్మీ వేసుకుంది కానీ టైట్ హగ్ టాటూ అంటే మాకు. మా మమ్మీని కూడా హగ్ చేసుకుంటాను నేను. ఎవరు రానా? అమ్మ వాళ్ళు ఏంటి ఏదో పేరు హరినారాయణ అంటున్నారు. అంటే వీళ్ళందరూ నా ఫ్యాన్స్ కాదైతే హరి ఫ్యాన్స్ లా ఉన్నారు నిజంగా. హరి ఫ్యాన్స్ అయితే ఆటోమేటిక్ గా అశు ఫ్యాన్స్ కదా, అశు ఫ్యాన్స్ ఆటోమేటిక్ గా హరి ఫ్యాన్స్ కదా. సో అలా అంత కనెక్టివిటీ ఉంది కాబట్టి అశ్వ అంత బాగా డాన్స్ చేసింది. అమ్మాయి చాలా రోజుల తర్వాత ఏమైంది? ఎప్పుడు హరి పేరు తీసినా ఎందుకు అంత డిప్రెస్ అయిపోతావు? ఎందుకు ఇక్కడ కంటెంట్ పీడకల గురించి ఎందుకు, అవలగాల గురించి ఎందుకు ఇప్పుడు వేస్ట్ అంటే ఇప్పుడు హ్యాపీగా స్టార్ట్ చేస్తున్నాం ఎపిసోడ్. స్టార్టింగ్ లోనే దిష్టి మొక్కలు దిష్టి పేర్లన్నీ ఎందుకు ఎత్తడం? నువ్వు దిష్టి పేర్లు తీస్తే ఇట్లా అంటున్నావు, ఇద్దరు దిష్టి మొక్కలు నడుచుకొని వస్తారు. ఇప్పుడు అప్పుడేమంటావు? డిప్రెషన్ అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది, కానీ ఆ డిప్రెషన్ తొలగించే బాధ్యత మా ఇద్దరిది. లెట్స్ వెల్కమ్ వయసుకు వచ్చాం, పరువానికి వచ్చాం, ఈ 20 ఏళ్ళు వ్యర్థం చేశాం. మా కన్నులలోన నన్ను రూపేనంట, నిత్య కలలే మాకు ఇక భోజనమంట.
మొగోళ్ళ కాడలకు తేడా లేకుండా చేస్తుండేనా? అరే భాస్కర్ నువ్వా అంటే లడ్డుకుంటే వాడు వచ్చిండేమో. కానీ ఇక్కడ ఎంత మంది 20 ఏళ్ళు వ్యర్థం చేసినా ఓకే గా, నువ్వు ఏం వ్యర్థం చేసావు చెప్పు ఒకసారి. వర్ధం మీన్స్ వాట్? అర్థం కాదరా, వ్యర్థం వేస్ట్. నువ్వు జీవితంలో ఏం వేస్ట్ చేసావు? వేస్ట్ ఏం చేసినట్టు? టైం వేస్ట్ చేసిన. టైం వేస్ట్ చేసిండు. హ్యాపీ డేస్ కి ఒక వేస్ట్ ఈడే. కరెక్ట్. సో అన్నిటికీ వేస్ట్ అనే దానికి సెట్ అవుతుంది. నేను బెస్ట్. కానీ స్మార్ట్, హ్యాండ్సమ్ అండ్ బ్యూటిఫుల్ అంటే మా స్టూడెంట్స్ అబ్బాయి ఎపిసోడ్ లో. ఆన్ పేరు చెప్తాము అనుకున్నాడు, కళ్ళతలు పెట్టాడు. స్మార్ట్ అంటే వాడెందుకు కరెక్ట్ అయ్యిండు? అంటే దాని గురించి చెప్పినావు కదా, తర్వాత నా గురించి చెప్తున్నావు అనుకున్నా. స్మార్ట్, హ్యాండ్సమ్ అండ్ వెరీ అంటే చాలా షార్ప్ గా చురుగ్గా ఉంటుంది మా స్టూడెంట్స్ కాబట్టి. నా గురించి ఏమైనా చెప్పన్నా? మన మీద స్టూడెంట్స్ రా అది చెప్పు. మేము హ్యాపీ డేస్ లో అంటే వారానికి 2 రోజులు వస్తారు జ్ఞాని కదా, 2 days వస్తావు. ఆ 2 days కూడా నువ్వు నాకు తెలిసి 20 ఏళ్ళు చేసినంత ల్యాగ్ చేసి వ్యర్థం చేస్తున్నావు నిజంగా ఆ టైం వరకు అయితే. నేను ల్యాగ్ చేస్తా. మరి కాదా? అంటే నువ్వు మాట్లాడితే ఆ క్లోజప్ రాలేదు, ఆ బిట్ రాలేదు, ఇది రాలేదు, అది రాలేదు అని చెప్పి ఇన్నిసార్లు టేకులు అది తీసుకుంటున్నావు వాళ్ళ కదా. తప్పది, మళ్ళీ నా తప్ప అంటే అబ్బా వాళ్ళ తప్పు, నువ్వు అవతలలో తప్పు లెక్క పెట్టి అంటే ఆర్టిస్ట్ అయినావు. అంత గొప్పడు అయిపోయావా జ్ఞాని? అమ్మో, ఆర్టిస్ట్ అంటే చేయలేనప్పుడు ఒప్పుకునేటోడు ఆర్టిస్ట్. అన్న నేను చేసిన అన్న ఎన్నిసార్లు అడితే అన్నిసార్లు చేయలేదు. ఉంటున్నా ఆగుపోయి నువ్వు. ఎవరు చచ్చిపోయారా? ఏ కళ్ళలో దుంపడదు అట్లా ఆడు మాట్లాడుతూ అంట. సరే ఎక్కడెక్కడి నుంచో మన కోసం, మన హ్యాపీ డేస్ కోసం వచ్చారు. అగో యోకోజోనా, టకీషి ఫాటు, అగో వాళ్ళిద్దరు కూడా రెడీగా ఉన్నారు. మార్కండ్రి వాళ్ళిద్దరు రెడీగా ఉన్నారు ఎంటర్టైన్ చేయడానికి. మీ ఇద్దరు వాళ్ళిద్దరు కంటే బాగా ఎంటర్టైన్ చేయాలి. తెలుసు. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. గో దేర్, గో హియర్. మేము వయసుకు వచ్చాం, పరివానికి వచ్చాం, ఈ 20 ఏళ్ళు అని వ్యర్థం చేశాం. మనకి లైఫ్ లో దిష్టి మొక్కలు అంటే కొంతమంది గుర్తొస్తారు. ఇద్దరు మీకు మేమిద్దరం ఏమో, కానీ మాకు మా హ్యాపీ డేస్ టీమ్ కి, మా హ్యాపీ డేస్ సెట్ లో ప్రతి ఒక్కరికి దిష్టి మొక్కలు అంటే మీరిద్దరు. స్టూడెంట్స్ ఏమైనా అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. మాకు దిష్టి మొక్కలు అంటే జ్ఞాని అండ్ భాస్కర్. కానీ మీ లైఫ్ లో మీ ఫ్రెండ్స్ గానీ, మీ ఎనిమీస్ గానీ ఎవరో ఒకరు దిష్టి మొక్కలు ఉంటారు కదా, అలా స్టూడెంట్స్ దగ్గర నుంచి ఆన్సర్స్ తీసుకుందాం. ఓకే, మెజారిటీ జ్ఞాని పేరు చెప్తే ఫిక్సింగ్. నా పేరు ఎందుకు చెప్తారు? నా దిష్టి మొక్కం ఇది. వీళ్ళ పేరు చెప్పొచ్చు, మీ జీవితంలో మీ ఫ్రెండ్స్ గురించి చెప్పొచ్చు. అండ్ ఎందుకు మీ జీవితంలో వాడు దిష్టి బొమ్మ అని ఎందుకు అనుకుంటున్నారు? ఫస్ట్ టటాంకా లేవు. 90 నీ లైఫ్ లో దిష్టి బొమ్మ ఎవరు? వాడు వచ్చిందంటే అబ్బా అని ఎప్పుడు అనిపిస్తుంది? ఎందుకు అనిపిస్తుంది? మా ఫ్రెండ్. ఎవరు నీ ఫ్రెండ్ పేరు? నిఖిల్. నిఖిల్, నిల్చో నిఖిల్. ఎందుకు వాడు ఎందుకు దిష్టి బొమ్మ నీ లైఫ్ లో? ఇజ్జత్ తీసా. ఇజ్జత్ తీసినోడే రా అసలైన ఫ్రెండ్. నువ్వు ఏంది రా ఒక్కొక్క పదం మాకేమైనా ఇది చేస్తున్నావా? ఈడు చోటు, ఈడు మోటు. చోటు మోటు. సరే ఇంట్రెస్టింగ్ గా ఎవరన్నా మీ లైఫ్ లో దిష్టి బొమ్మ? లేదా భాస్కర్ నీ లైఫ్ లో దిష్టి బొమ్మ ఎవరా? వాడే అన్న. వీడేనా? 5 సంవత్సరాల నుంచి దిష్టి బొమ్మలాగా ఉన్నాను. కానీ అదేంటి నాకు ఎవరో చెప్పారు జ్ఞాని లేకుండా నువ్వు ఇండస్ట్రీకి రాలేదు అని చెప్పి. జ్ఞాని వల్లనే వచ్చావని. ఆ రోజు బండిలో పెట్రోల్ లేదు, ఆడ తీసుకొచ్చింది బండి. సరే నీ లైఫ్ లో చెప్పు. జ్ఞాని కాకుండా నీ పర్సనల్ లైఫ్ లో ఎవరైనా, నీ గర్ల్ ఫ్రెండ్ కాకుండా? మళ్ళా గర్ల్ ఫ్రెండ్ అంటే అదే దిష్టి బొమ్మ అని అర్థమైంది. మా అన్న. మీ అన్న దిష్టి బొమ్మనా? పెద్దనా చిన్న? పెద్దనే. ఎందుకు? ఏమో ఎక్కడ పోయినా వాడే ముందు ఉంటాడు. నాకు ఎందుకు వాడే దిష్టి బొమ్మలా కనిపిస్తాడు. ఎప్పుడు నా పేరు ఎవరు తలుచుకోడు. అటు ఉంటే చాలు అంటాడు. అంటే ఇంటి ముందు దిష్టి బొమ్మ ఉంటే చాలు కదా. అది మీ అన్న. ఓకే. అరే నీ లైఫ్ నా లైఫ్ లో అన్న రీసెంట్ గా మా ఫ్రెండ్ వాడు బండి నడుపుతా అన్నాడు, ఇచ్చిన చక్కగా నడపల్లా, కళ్ళు మూసుకొని నడిపి తీసుకొచ్చేట్టు గుంది నన్ను. ఎవరు? మా ఫ్రెండ్ రాజు. ఫస్ట్ మజాక్లు అదే కళ్ళు మూసుకుంటున్నా, చెప్పులు దారి అన్నాడు. సరే అని చెప్పిన, అయిపోయింది. కడి చేస్తే మళ్ళీ మూసుకుంటూ నాకు చెప్పలే మూసుకున్నది. కళ్ళు మూసుకొని నడపడం ఏందిరా? దాని వెనకాల నువ్వు కూర్చోడం ఏందిరా? అదే అందుకే అంటున్నా, నా లైఫ్ లో దిష్టి బొమ్మ కాలిరిగింది, కాలుకు దెబ్బ. వాడు అయితే చెట్టుకి ఇట్లా గుద్దుకుంటూ పండుగ. నాకు తెలిసి వాళ్ళు ఆఫ్టర్ 10 డ్రైవ్ చేసి ఉంటారు మిడ్ నైట్, అందుకు కళ్ళు కనబడలేదు. చిన్న స్వింగ్ లో వెళ్ళారా? అలా స్వింగ్ లో వెళ్తే ఇలా జరుగుతుంది. ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. నో డ్రంక్ అంటారు ప్లీజ్. మంది తాగుతాను ఓడన్నాడు, అన్నోళ్ళని తీసుకురా. తాగాడు. నైట్ గిట్లా తాగలే. నైట్ గిట్లా తాగలే. వద్దు డార్లింగ్, ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. యా ఎనీవన్ మీ లైఫ్ లో మీ దిష్టి బొమ్మల గురించి చెప్తారా? నా పేరు వంశీ. చెప్పు నాన్న, ఎవరు నీ లైఫ్ లో దిష్టి బొమ్మ? అశోక్ అని, అంటే మా స్కూల్ మేట్. మీ స్కూల్ మేట్. ఎందుకు? ఇక్కడికి వెళ్ళే సరే ఇజ్జత్ తీస్తుంటాడన్న. ఏం చేస్తుంటాడు? ప్యాంట్లు అవుతాడా కిందకి ఇట్లా? అంటే అన్న ప్యాంట్లు అవుతుంటాడు, షర్ట్ చింపుతుంటాడు, లేడీస్ ముందు చేస్తాడంట. లేడీస్ ముందు చేస్తాడు? అంటే వానికి నీ మీద కోరికలు ఎందుకు వచ్చినాయిరా? సరే ఈ షోకి భాస్కరా జ్ఞానియా ఎవరు దిష్టి బొమ్మ? దిష్టి చుక్క ఎవరు?
వాళ్ళ టీం కాబట్టి నా పేరు చెప్తాడు ఆ టీం చెప్పమని. లేదన్నా ఇప్పుడు జ్ఞాని నీ టీం పేరు తెలీదన్నా, పేరు తెలీదన్నా. పేరు తెలీదా? ఆల్మోస్ట్ 100 ఎపిసోడ్స్ కి నియర్ లో ఉన్నాం మనము. పేరు తెలీదంట జ్ఞాని. జ్ఞానేశ్వర్ రా. యూట్యూబ్ లో తప్పు పెడుతున్నారు నా పేరు అందుకోసం. అబ్బా అరే లడ్డు బోల్ రే, నీ లైఫ్ లో డిస్టి బొమ్మ. నమస్తే అన్న. నమస్తే. ఇడే నా దోశాడు. వాడు నీకు డిస్టి చొక్క, వాడికి నువ్వు డిస్టి బొమ్మ. చెప్పు బయటికి ఎప్పుడైనా ఓనొకని గెలుస్తాడు, అడేమనంటే గురికొస్తాడు. ఊరుకొస్తాడా? మరి నువ్వు ఉన్నావని ధైర్యంతో అంతే పోయి ఇచ్చేసి వస్తాం, ఇక ఇద్దరం పోయి ఇచ్చేసి వస్తాం. ఏమి ఇచ్చేసి వస్తారు? పైసలకి. డబ్బులు, ఖర్చులకు డబ్బులు ఇచ్చేసి వస్తారు. మంచి పని అన్న, వెరీ గుడ్. ఓకే, సో ఈ డిష్ చుక్క పాయింట్ వదిలేసి మనం ఇంకా గేమ్ కి వెళ్ళిపోదాము. ఇటొక టీము ఇటొక టీం, ఈ టీం వర్సెస్ ఆ టీం. 3 రౌండ్స్ ఉంటాయి. ఎవరికైతే ఎక్కువ పాయింట్లు ఉంటాయో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్స్. ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్. రెడీ? లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. Alright, so first round is సిటీమార్. సిటీమార్ లో 100 పాయింట్లు గెలుచుకోవచ్చు. మీరు క్రేజీగా ఆన్సర్ చేయాలి, క్రేజీగా పర్ఫార్మ్ చేయాలి. ఎవరైతే అలా చేస్తారో వాళ్ళకి 100 పాయింట్లు. ఆబ్వియస్లీ మా టీం వాళ్ళు చేస్తారు. హలో జ్ఞానేశ్వర్ గారు. ఎస్, నేనండి రాజుని, గుర్తుపట్టారా? మీ కార్ డ్రైవర్ నండి. మొన్న మెడికల్ షాప్ నుంచి ఒక కవర్ కొన్నారు. ఆ కవర్ ఎక్కడ పెట్టాలి? ఇంట్లోకి తీసుకురావద్దు అని అన్నారు. కార్ డిక్కీలో చాలా ఉన్నాయి కదా, అది ఎక్కడ పెట్టాలి? నేను ఊరికి వెళ్తున్నాను, మళ్ళీ మీ అమ్మగారికి దొరికిపోతే ప్రాబ్లం అవుతుంది. ఏం కొన్నాడు మెడికల్ షాప్ లా? అదే దాంట్లో బ్యాండేడ్ ఏవేవో ఉన్నాయి, అది ఎక్కడ పెట్టాలి? ఆ బ్యాండేజ్ లే కదా, అందులో పెట్టి మన టూల్ కిట్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ కార్ వెనకాల ఖాళీ బాటిల్ ఉన్నాయి, అవి ఎక్కడ పెట్టాలి? ఇది తప్పు. నా కార్ లో ఖాళీ బాటిల్ ఎప్పుడు ఉండే? ఫుల్లే ఉన్నాయి, అవే అంటావు. ఇదని ఒప్పుకుంటా. ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటి సిచ్యువేషన్ లో మనం పడి నవ్వుతాం? ప్రేమించుకున్నప్పుడు మా పోరి నన్ను నీతోనే ఉంటా, నీతోనే పెళ్లి చేసుకుంటా, నిన్నే ఉంటా అన్నప్పుడు విపరీతంగా నవ్వు వస్తుంది. నవ్వేంద్ర కడుపున వస్తుంది నాకు నవ్వి. అవునవును, వెరీ ఇంట్రెస్టింగ్. వి ఎంజాయ్డ్ అ లాట్ సార్. యా, నాకు నవ్వు వచ్చినప్పుడు నవ్వుతూనే ఉంటాం. నెక్స్ట్, బ్రహ్మానందం గారి వీడియోస్ చూసినప్పుడు నవ్వు వస్తుంది. బ్రహ్మానందం గారికి గట్టిగా చప్పట్లతో చాలు. నాది ఇట్లా ఒకటి, నాకు కరెంట్ పోతే నవ్వు వస్తుంది. కరెంట్ పోతే నవ్వు వస్తుందా? ఎందుకురా? అంటే కరెంట్ వెళ్తే మొత్తం చీకటిగా ఉంటుంది కదా, అప్పుడు నేను నవ్వుతా లైట్ వస్తుంది కదా, అందుకే నవ్వు వస్తుంది. జ్ఞాని, పెళ్లికి పోయినాక పెళ్లి కొడుకుని చూస్తే విపరీతంగా నవ్వు వస్తుంది. ఎందుకురా? తర్వాత మన జీవితం అర్థమవుతుంది కదా, కళ్ళకి కట్టినట్టు. అన్న, నా బాయ్ ఫ్రెండ్ నన్ను మేకప్ లేకుండా చూసేసి నేను చాలా అందంగా ఉన్నావు అంటే నాకు విపరీతంగా నవ్వు వచ్చేస్తుంది కదా. మీరు కూడా ఒప్పుకుంటారు కదా, మేకప్ లేకపోతే మీరు అందంగా అంటే ఉండాలని? బాగలేదని కాదు, నువ్వు అందంగా ఉన్నావు అంటే అబ్బా నన్ను పొగడేస్తున్నాడా అని నాకు విపరీతంగా నవ్వు వచ్చేస్తుంది. అప్పుడు విపరీతంగా నవ్వు వస్తుందా? అవును, మళ్ళీ నచ్చిన పర్సన్ లవర్ నువ్వు బాగున్నావా అని పొగిడితే బాగున్నావు తెలుసు. థ్యాంక్ యూ, నువ్వు బాగాలేవులే. ఓకే, గట్టిగా పడ్డది. కానీ నాన్న ఒప్పుకోనా, ఆడవాళ్ళు మేకప్ లేకపోతే అందంగా ఉంటారా? ఉంటారు, కొంతమంది ఉంటారు. ఆ కొంతమందిలో మా అష్యూ ఉంటుందా? ఉండదా? చెప్పలేను. అంటే మేకప్ లేకుండా చూడలేను కదా, అందుకే చెప్పలేను. ఇగో ఇప్పుడు నేను మేకప్ లేకుండానే ఉన్నాను. నాకు ఇంట్రెస్ట్ పోయింది. నన్ను తగలబెట్టండి. 6 ఇంచుల దగ్గర నుంచి చూస్తుంటా, మేకప్ తప్ప ఏం కనబడదు. ముక్కు కూడా చూడాలంటే మేకప్ లోపల నుంచి చూడాల్సి వస్తుంది. ఇక్కడ అబ్బాయిలు ఎంతమంది అష్యూ మేకప్ లేకుండా అందంగా ఉంటది అని అంటారో చేయొద్దండి. ఏమి అవేం లేపుతున్నావు? నలుగురు అబ్బాయిలు నేనే లేపిన. అరే నీ చేతులు దింపు, చచ్చిపోతారు వాళ్ళు. ఇక్కడైతే ఒక్కడు కూడా ఎత్తలేదు. విత్ మేకప్ అందంగా ఉంటారేమో. ఆబ్వియస్లీ, అంటే బికాజ్ నాకు అంత క్లోజ్ ఎవరు లేరు కదా. నా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే నన్ను మేకప్ తీసిన తర్వాత చూస్తారు. అంటే వాడు లడ్డుగా నీ క్లోజ్ ఫ్రెండా? మార్నింగ్ నేను వచ్చేటప్పుడు వాడే ఉన్నాడు, హాయ్ అక్క నా వచ్చేసావా, గుడ్ మార్నింగ్ రా అనుకున్నా. అప్పుడు మేకప్ లేకుండా చూసాడు. అప్పుడే నా హాయ్ అక్క అని చెప్పి సులభ్ కాంప్లెక్స్ కరెక్టిండాడు. ఇగో ఆడపిల్లలకి మేకప్ అవసరం లేదు. వన్స్ దే ఆర్ బ్యూటిఫుల్ ఫ్రమ్ ఇన్సైడ్, దే ఆర్ బ్యూటిఫుల్ అవుట్ సైడ్. అండ్ అషు ఇస్ వెరీ బ్యూటిఫుల్ ఫ్రమ్ ఇన్సైడ్. అవుట్ సైడ్ గురించి నాకు తెలియదు. నెక్స్ట్, భాస్కర్ అన్న కామెడియన్ అన్నప్పుడు నవ్వుతాం. ఒక హీరోని పట్టుకుని కామెడియన్ ఎట్లా అంటావురా? ఇది ఇంకా పెద్ద జోక్, ఇంకా ఎక్కువ నవ్వు వస్తుందిరా. కూర్చోనండి. ఒక నల్లకాడ 5 మంది ఆడవాళ్ళు నీళ్ళ కోసం కొట్టుకున్నప్పుడు, బిందెలతో కొట్టుకున్నప్పుడు విపరీతంగా నవ్వు వస్తుంది కదా. కేక్ ఉంటది కదా, నువ్వు ఎప్పుడైనా చూసినావా? చూసా అన్న. ఇప్పుడు నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా వచ్చారా? ఏడున్నాడు? అక్కడ ఉన్నా అన్న. ఇప్పుడు మీ ఇద్దరు నల్లకాడ ఎట్లా కొట్టుకుంటారో చూద్దాం. మీరు బాగా చేయకపోతే ఇక్కడ నుంచి జ్ఞాని, ఇక్కడ నుంచి భాస్కర్. ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి విజులు వస్తుంది. ఓకేనా? దిగండి. రెడీ? నల్లొచ్చిందమ్మా, నల్లొచ్చింది. అరే మీరు బతుకమ్మ ఆడుతురా లేకుండా ఏం ఆడుతుర్రా?
సూపర్ గా ఇది మైండ్ బ్లోయింగ్. నిజంగా చాలా సీరియస్ గా తీసుకొని ఆడారు. ఇప్పుడు ఇదే జ్ఞాని వర్సెస్ భాస్కర్. అమ్మ నల్లొచ్చింది పట్టుకోండి, తొందర పట్టుకోండి. ఇటు పెట్టిండే ముష్టి మొక్క. నేను మొగుడు దాన్ని నడు అన్నకే ముష్టి మొక్క అన్న నాకు. అబ్బా నీళ్ళు పట్టుకుందాం మెల్లగా, ఎందుకు కొట్లాట. వస్తే అదంతా కాదు, నీ మొగుడు వేరే దాంతో పోతున్నావు పో. ఏ రవి ఎటు పోతున్నావు? నీ మొగుడేంద్రా? నాకు కావా? నేను పక్కింటోడిని. ఏ రవి నా మొగుడు. ఏ జరుగు పోయి తనకే ముష్టి మొక్క ఆగి నీళ్ళు మంచిగా పట్టుకో. నాకు వద్దులే. ఇచ్చినప్పుడు పట్టుకోడు చూడు రవి. నాకు వద్దు. పట్టుకో గొప్ప వస్తుంది. పట్టుకో. అమ్మ నీళ్ళు పట్టుకో. అరే మనం ఎంత పిచ్చలం కాకపోతే ఇక్కడ నీళ్ళు ఉన్నాయిరా. అరే నీళ్ళు ఉన్నాయని నాలుగు కొట్టుకురా పిచ్చోడా. ఈ స్టేజ్ మీద నీళ్ళు వస్తాయరా? సూపర్, వెరీ గుడ్. మంచి ఒక రసవత్తరమైన హారర్ సినిమా చూస్తున్నట్టు ఉంటుంది నాకు. ప్రతి సీన్ క్లైమాక్స్ లాగా ఉంటుంది ఆ బిందెల ఫైట్. అంటే ఎప్పుడైపోద్దానా? రోడ్డు మీద అంకుల్ ఆంటీ కొట్లాడుకుంటే అంకుల్ లొంగిసిపోతే వితురుకంగా నవ్వుకుంటాం. నిజంగా మా ఇంటికాడ కొట్లాడతారు, ఎప్పుడు ఇచ్చిపోతాను చూస్తాను. ఆమె అట్లే చెప్పింది. ఇద్దరు ఫైట్ చేస్తుంటే ఇద్దరు గర్ల్స్ ఉన్నారు అనుకో, రోడ్డు మీద ఊడుతుంది ఆగే. హలో, మేము ఎప్పుడు ఎవరి లొంగిల వైపు అలా చూడం అసహ్యంగా. అమ్మాయిల గురించి చెప్పాము అందుకే. సూపర్ ఆన్సర్, ఇంత క్రేజీగా చెప్పినందుకు. పెళ్లిలో గానీ దావత్లో గానీ వెజిటేబుల్ పెడితే బాగా నవ్వుకుంటాం. నాన్ వెజ్ పెట్టకపోతేనా? లేదురా, సన్న ఉన్న వాళ్ళకి బలం ఎక్కువ ఉంటది అంటారు. అవునా? అవునన్నా. అయితే నీకు వాడికి WWE రా. నానా నిన్నాడు ఆడుకుంటున్నాడు, వాడితో గెలవాలంటే మాత్రం ఒకడు ఉన్నాడు. వాడి పేరే భాస్కర్. సంకలు వచ్చుకొని చంపేస్తాడు నన్ను. ఛాన్స్ ఇవ్వద్దు వాడికి. అదే WWE. రెడీ? అరే నీ ఇష్టం రా. మ్యూజిక్. అందరు లేచిన తర్వాత కింద భాస్కర్ బతుకుంటే భాస్కర్ గెలిచినట్టు, లేకపోతే మా లడ్డుగాడు గెలిచినట్టు. నంబర్ 1 అవుట్. క్రికెట్ ఆడి అవుట్ అంటూ. నంబర్ 2 అవుట్. నంబర్ 3, నంబర్ 4, నంబర్ 5. ఓకే, లాస్ట్ వన్. గెట్ అప్. హి ఇస్ ద విన్నర్. మన భాస్కర్ అన్న బతికేల్రా. కానీ ఎందుకో భాస్కర్ నీకు ఛాన్స్ ఇస్తే నువ్వు వాడిని సింగిల్ హ్యాండెడ్ గా లేపుతావేమో అనిపిస్తుంది. వన్స్ మోర్. నీదేం పోయింది, నీది కాదు కదా, అన్ని నాయే. అరే వాడిని ఇట్లా ఆ సూప్లెక్స్ అంటారు చూడు, ఇట్లా లేపి ఇట్లా అని లేపొచ్చు కదా. వాడిని ఇటు దాకా లేపుతాను, తర్వాత నన్ను నలుగురు లేపుతారు. లేపుడు. సో ఫస్ట్ రౌండ్ క్రేజీగా ఆన్సర్స్ వచ్చాయి, క్రేజీగా పర్ఫార్మెన్స్ వచ్చింది. కానీ మా లడ్డన్న బీభత్సంగా పర్ఫార్మ్ చేసినందుకు 100 పాయింట్స్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, 100 పాయింట్లు జ్ఞాని టీం గెలుచుకున్నారు. రెండో రౌండ్ ఎవరు గెలుచుకుంటారో చూద్దాం. లెట్స్ స్టార్ట్. బ్యాక్ టు స్కూల్. ఆల్రైట్, సో సెకండ్ రౌండ్ బ్యాక్ టు స్కూల్. వెనకాల సబ్జెక్ట్స్ వస్తాయి, అది మీరు ఎంచుకోవాలి. దానికి సంబంధించి 5 క్వశ్చన్లు, రైట్ ఆన్సర్ చెప్పండి, పనిష్మెంట్ నుంచి తప్పించుకోండి. ఆల్రైట్, ఆన్ ది స్క్రీన్.
ఇప్పుడు నాకు ఎక్కువ ఇంగ్లీష్ వచ్చు కాబట్టి మేము వీఆర్ గోయింగ్ విత్ ఇంగ్లీష్. నీకు ఇంగ్లీష్ ఎక్కువ వస్తుంది, ఆ మాట గుర్తుపెట్టుకోండి సార్. యా, మేము ఎక్కువ ఒంగుడు దుంకుడు ఇవి ఆడతాం కదా, గిల్లి దండలు. మాకు స్పోర్ట్స్ అండ్ ఇంగ్లీష్. 5 క్వశ్చన్లు అడుగుతాం, కానీ ఇక్కడ ఈ ఎపిసోడ్ లో ఫస్ట్ లెవెల్ భాస్కర్ వర్సెస్ జ్ఞాని జీకే క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు. దాని తర్వాత మీరు చెప్పిన స్పోర్ట్స్ అండ్ ఇంగ్లీష్. ఆల్రైట్, లెట్స్ వెల్కమ్ భాస్కర్ అండ్ జ్ఞాని. దిగ్గు దిగ్గు నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా. జీకే కి సంబంధించిన మొదటి ప్రశ్న, ఓట్ వేయాలంటే ఎంత ఏజ్ దాటాలి? నేను అమ్మతో నేను కొట్టినా. క్వశ్చన్ కంప్లీట్ అవ్వలేదు. నాకు తెలుసు, నా క్వశ్చన్ మొత్తం విన్నా నేను. ఒక్క నిమిషం, అక్కడ నుంచి ఇక్కడ నుంచి ప్రాంప్టింగ్ ఇవ్వద్దు. ప్రాంప్టింగ్ ఇస్తే మళ్ళీ మీరు కూడా వచ్చి పనిష్మెంట్ తినాల్సి వస్తుంది. ఎవడైతే తుస్సు బుస్తని ఆన్సర్ చెప్తాడో ఇక్కడికి వస్తాడు. ఇక్కడ ఇద్దరికి ఉన్న వాళ్ళకి నాలెడ్జ్ లేదని మాకు తెలుసు. మీరు ప్రాంప్టింగ్ ఇచ్చి ఆన్సర్లు ఇస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు. దిస్ బ్రెయిన్ యు డోంట్ నో. సరే, ఏ వయసు వచ్చిన తర్వాత మనం ఓట్ వేయొచ్చు నైజీరియా కంట్రీలో? నైజీరియా కాదా ఇండియాలో అన్నది. నేను అసలు క్వశ్చన్ కంప్లీట్ చేయకుండా ఎందుకు అట్లా? నైజీరియా గీజీరియా ఏది కాదు, ఏ దేశంలో అయినా 18 దాటినాగానే ఓట్ హక్కేయాలి. ఏ దేశంలో అయినా మరి అంతే కాదా? నైజీరియాలో కూడా. నైజీరియా గురించి మనకెందుకన్నా, మనం ఇండియా లివింగ్ నో. అయితే ఇండియాలో ఏ ఏజ్ దాటిన తర్వాత 18. పెళ్లి అమ్మాయి ఏ వయసు తర్వాత చేసుకోవచ్చు? అది కూడా 18, కాకపోతే ఈ మధ్య 21 మనం మార్చిరు, అది కన్ఫ్యూజన్ ఉంది. అబ్బాయి ఏ వయసు అయిన తర్వాత పెళ్లి ఆడ ఎప్పుడైనా చేసుకోవచ్చు బొక్క, కాకపోతే 18 మెన్. అబ్బాయి ఎప్పుడన్నా చేసుకోవచ్చా? నీలాంటి వాళ్ళు ఉండబట్టే మన దేశంలో ఆడు పెళ్లి తప్ప అన్ని చేస్తుండే అబ్బాయి. అదే బాధ. మరి చెప్పు, తప్పని చెప్పది ఏది? అది తప్పని చెప్పు. అబ్బాయిలు అరే బాయ్స్ వాళ్ళు నన్ను తిట్టుకుంటారేమో, నువ్వు సగం ఉండరా అనుకుంటారు. ఏ ఏజ్ తర్వాత డ్రింక్ ఒప్పుకుంటారు? 21. వైన్స్ లో మంది నాకు 21 దాకా ఎంత కష్టపడలేదు. అది వెరీ గుడ్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ కి 5 సెకండ్స్ లో బాగా రైట్ ఆన్సర్ చెప్పి జ్ఞాని గెలుచుకున్నారు 10 పాయింట్స్. ఓకే, ఇది చాలా ఈజీ, జనరల్ నాలెడ్జ్. సెకండ్ క్వశ్చన్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయి? కొట్టినావు కదా, క్వశ్చన్ పూర్తి అవ్వలేదు, కొట్టినావు. ఇప్పుడు పూర్తి చేసాను చెప్పు. ఎన్ని? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఎన్ని ఇంటర్నేషనల్, ఎన్ని డొమెస్టిక్, ఎన్ని VTA ఫ్లైట్స్ ఉన్నాయి? బేసిక్ గా ఎంతమంది డ్రైవర్స్ ఉంటే అని అవి ఉంటాయి. ఎంతమంది డ్రైవర్స్ ఉన్నారు? కొంచెం క్వశ్చన్ క్లారిటీ ఇస్తే మొత్తం చెప్పేస్తా. క్వశ్చన్ కంప్లీట్ అవ్వకుండా బెల్ కొట్టారనుకో, ఎవరైతే బెల్ కొడతారో వాళ్ళు నాట్ కౌంట్, అవతలోడికి చెప్పే అవకాశం. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ స్టేట్ లో ఉంది? అది తెలంగాణ స్టేట్. జీకే కి సంబంధించిన మూడో ప్రశ్న, ట్రాఫిక్ సిగ్నల్ లో టోటల్ ఎన్ని కలర్స్ ఉంటాయి? నేను కొట్టిన క్వశ్చన్ అవ్వక ముందే కొట్టినావు కాబట్టి ఛాన్స్ అతనికి వెళ్తుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ లో ఎన్ని కలర్స్ ఉంటాయి, ఏవేవి? రెడ్ ఫస్ట్, తర్వాత ఆరెంజ్, తర్వాత గ్రీన్. రైట్ ఆన్సర్. జీకే కి సంబంధించిన నాలుగో ప్రశ్న, ట్రైన్ లో టికెట్ చెక్ చేసే వ్యక్తిని అయ్యో క్వశ్చన్ అయిపోలే. ట్రైన్ లో టికెట్ చెక్ చేసే వ్యక్తిని మనం ఏమని పిలుస్తాం? టీసీ. పూర్తిగా ఫుల్ ఫామ్ ఏంటి? టీసీ. కండక్టర్. ట్రాన్స్ఫర్ సర్టిఫికేటా? కండక్టర్. రాంగ్ ఆన్సర్. యా అన్న, టికెట్ కండక్టర్. కలెక్టర్, సారీ టికెట్ కలెక్టర్. టికెట్ కలెక్టర్. ఇద్దరు ఫస్ట్ అటెంప్ట్ లో రాంగ్ చెప్పారు కాబట్టి రైట్ ఆన్సర్ టికెట్ కలెక్టర్. అది మీకు నోరు తిరగలేదు కాబట్టి నో పాయింట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ జీకే కి సంబంధించింది. పాలు నీళ్లు వేరు చేయగల ఒక పక్షి. పాలు నీళ్ళని వేరు వేరు చేస్తుంది, ఒకటే దాంట్లో కలిపి పెడితే పాలని వేరుగా నీళ్ళని వేరుగా చేస్తుంది. ఏ పక్షి? పెద్ద ముక్కు ఉంటది. హంస. రైట్ ఆన్సర్. హంస పాలు నీళ్ళు కలిపి ఇస్తే వేరు వేరు చేస్తుంది. అట్లా చేస్తుంది అన్న, నోరుతోనేరా. అలా 5లో ఫస్ట్ లెవెల్ తర్వాత స్కోర్ 3 అండ్ స్కోర్ 1 కాబట్టి ఇప్పుడు మా భాస్కర్ కి పనిష్మెంట్ టైం. నేను ముందు తెచ్చి పెడితే వాడు కొడతాడు. 3 దెబ్బలు చెయ్యి కింద పడ్డదంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి. ఇట్లెందుకైంది? స్టార్టింగ్ 3 స్ట్రైట్ పెట్టు. మళ్ళీ స్టార్టింగ్ నుంచి 5 అని చెప్పి. భాస్కర్, మీరు ఎంత వాయిస్ రేస్ చేసినా అక్కడే చేయాలి, ఇక్కడ చేయడానికి అవ్వదు. మీరు చేతులు తీసినందుకు డబుల్ పనిష్మెంట్. వచ్చి నించోండి. రెడీ 3 2 1 గో.
కత్తిరిగింది బ్రో వాట్ బ్రో ఫస్ట్ లెవెల్ లో జ్ఞాని ఇస్ లీడింగ్ విత్ 3 points అండ్ భాస్కర్ 1 point. ఇక్కడ నుంచి క్యారీ ఫార్వర్డ్ అయితే స్కోర్. సో ఇక్కడ నుంచి మీ స్పోర్ట్స్ ఆన్సర్ చేయడానికి అండ్ ఇంగ్లీష్ ఆన్సర్ చేయడానికి ఎవరు వస్తున్నారు? ఫస్ట్ ఐ యామ్ సెండింగ్ వన్ బాయ్. ఎస్ నువ్వు. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో, రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. ఓకే రెడీయా? రెడీ. ఆల్టర్నేట్ గా క్వశ్చన్స్ అడుగుతాం ఇంగ్లీష్ అండ్ స్పోర్ట్స్ కి సంబంధించి. ఏ ఆన్సర్ తెలిసినా మీకు గంట కొట్టండి ఆన్సర్ చెప్పండి. ఆల్రైట్, ఇంగ్లీష్ కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ది ఆపోజిట్ వర్డ్ ఆఫ్ సీనియర్? జూనియర్. రైట్ ఆన్సర్. సుబద్దలైపోయే లిప్పుకున్నలో సుబద్దలైపోయే వెరీ గుడ్, సూపర్ గా స్టార్ట్ చేశారు భాస్కర్ టీం. స్పోర్ట్స్ కి సంబంధించిన మొదటి ప్రశ్న. టెస్ట్ మ్యాచ్ లో 300 స్కోర్ చేసిన ఫస్ట్ ఇండియన్ బ్యాట్స్మెన్ ఎవరు? సచిన్ టెండూల్కర్. 300 టెస్ట్ మ్యాచ్ రా. ఎంఎస్ ధోని. అరే నీకు తెలిసిన పేర్లన్నీ చెప్పకరా, ఒక పేరు చెప్పు. కొట్టమన్నా? కొట్టలేదు కదా. కపిల్ శర్మ. కపిల్ శర్మనా? కపిల్ శర్మ ఏదో పుసుకుని చెప్తే కపిల్ శర్మ వచ్చింది. కపిల్ దేవ్ అని చెప్తానా క్రికెట్ కి సంబంధించిరా? అది బుల్షిట్. అంత గొప్ప గొప్ప పేరు గొప్ప గొప్ప సైవాగా వీరేంద్ర సేవక్ గారు 300 కొట్టారండి. ఎందుకు నాట్అవుట్ అండి? ఎందుకు నాట్అవుట్ అయిన ప్రశ్న. వీరేంద్ర సేవాగ్ టెస్ట్ మ్యాచ్ లో ఇండియాకి ఆడుతూ 300 కొట్టాడు. ఫస్ట్ ఇండియన్ బ్యాట్స్మెన్. సెకండ్ క్వశ్చన్ ఇంగ్లీష్ కి సంబంధించి. గమ్యాన్ని చేరుకున్నావా, దీన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తే ఏమని అంటాం? గమ్యానికి చేరుకున్నావా, దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? రీచ్ ది గమ్యం అంటే. ఓ రీచ్ ది గమ్యం. 5 4 3 2 1 టైమ్ అప్. చెప్పు. యు ఆర్ రీచింగ్ యువర్ గోల్. యు రీచింగ్ ఎ హోలా? రీచింగ్ గోల్. గోలా. గమ్యానికి చేరుకున్నావా అంటే హ్యావ్ యు రీచ్డ్ ది డెస్టినేషన్. డెస్టినేషన్ అంటే గమ్యం. స్పోర్ట్స్ కి సంబంధించిన రెండో ప్రశ్న. ఐపీఎల్ లో ఆరెంజ్ క్యాప్ ఎందుకు ఇస్తారు? ఆరెంజ్ క్యాప్ హైయెస్ట్ రన్స్ ఎవరైనా చేసిన ఉంటే వాళ్ళకి ఆరెంజ్ క్యాప్. బ్యాటింగ్ కా బౌలింగ్ కా ఆలోచించి చెప్పు. బ్యాటింగ్ లో హైయెస్ట్ స్కోర్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఇస్తారు. అరే ఆరెంజ్ క్యాప్ ఎవరికి, పర్పుల్ క్యాప్ ఎవరికి? ఆరెంజ్ క్యాప్ ఏమో బ్యాట్స్మెన్స్ కి ఇస్తారు, పర్పుల్ క్యాప్ ఏమో బౌలర్స్ కి ఇస్తారు. ఆరెంజ్ అయితే బ్యాట్స్మెన్ కి. బ్యాట్స్మెన్స్ కి. రైట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ ఇంగ్లీష్ కి సంబంధించి. వాట్ ఈస్ ది స్పెల్లింగ్ ఆఫ్ జియోమెట్రీ? జెడ్ జెడ్. జియోమెట్రీ ట్రై చేయపోను ఒకసారి. ఫుల్ స్పెల్లింగ్ చెప్పడానికి ట్రై చేయి. JWMENT. జామెట్రీ. REY. నాన్న ఒక్కసారి క్లారిటీగా స్టార్టింగ్ నుంచి స్టాప్. JWOMERY. MERY. MENNRTY. నాన్న ఒక్కసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచి. నాకు రాదు, నాకు రాదు. ఎందుకంటే నాకు ఏడిపించేస్తాను నన్ను. రాదు. కాదే క్వశ్చన్ అడిగిన కొట్టేటట్టు ఆన్సర్లు చెప్తారు ఎందుకే? ఇప్పుడు జ్ఞాని చెప్తాడు అదే జియోమెట్రీ స్పెల్లింగ్. జియోమెట్రీ ఈజీరా. GEOMENTRY. జియోమెట్రీ. జామెట్రీ కాదు. METRY. భాస్కర్ సింగిల్ ఫ్లో లో చెప్పాలా? KA కంపాక్స్. కంపాక్స్ తెలుగులో చెప్తా. కంపాక్స్ కాదు, కంపాక్స్. జామెంట్ రా చెప్తా. JEMT. ఎందుకు వచ్చింది? జే ఎందుకు వచ్చింది? ఏబిసిలో జే ఉండదా? జామెట్రీలో జే ఎందుకు వచ్చింది? జడ్డు. GEOMETRY. అదే చెప్పు ఇప్పుడు. GEOMETRY. రాదు మాకు. రాదు. స్పోర్ట్స్ కి సంబంధించిన మూడో ప్రశ్న. వాలీబాల్ మాక్సిమం టీమ్ లో ఎంత మంది ప్లేయర్స్ ఆడతారు? వాలీబాల్ 6 మెంబర్స్. రైట్ ఆన్సర్. ఇంగ్లీష్ కి సంబంధించిన నాలుగో క్వశ్చన్. బెండకాయని ఇంగ్లీష్ లో ఏమంటారు? లేడీ ఫింగర్. రైట్ ఆన్సర్. ఓకే, స్పోర్ట్స్ కి సంబంధించిన నాలుగో ప్రశ్న. అథ్లెటిక్ హిమా దాస్ గారు ఏ కంట్రీ అమ్మాయి? ఇండియా. రైట్ ఆన్సర్.
హిమా దాస్ గారి గురించి ఎంతమందికి తెలుసు ఇక్కడ? చాలా అంటే లో ప్రొఫైల్ మెయింటైన్ చేసింది. 400 meters in 15.79 seconds to be precise. అంత కంప్లీట్ చేసింది కాబట్టి టు అవర్ గ్రేట్ అథ్లీట్స్ ఆఫ్ ఇండియా, లెట్స్ ఆల్ స్టాండ్ అప్ అండ్ సెల్యూట్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ది గ్రేట్ అథ్లీట్స్ ఆఫ్ ఇండియా. అందరికి జై హింద్. ఎవరికంటే ఒలింపిక్స్ లో మన ఇండియాకి మెడల్స్ తెచ్చిన వాళ్ళందరికీ జై హింద్. జ్ఞాని ఎవరెవరు తెచ్చారు? బ్రాంజ్ మెడల్ రీసెంట్ గా వచ్చింది కదా, ఎవరికి వచ్చింది చెప్పు? అంతెందుకు గోల్డ్ మెడల్ ఎవరికి వచ్చిందో చెప్పు? బాహుబలి బల్లాల దేవుడు ఇట్లా వేసిన చూసినావా? జావెలిన్ త్రో. నీరజ్ చోప్రా గారు, థ్యాంక్ యూ ఫర్ ద లవ్ యూ. మనకి కాన్ఫిడెన్స్ గురించి తెలుసుకోవాలి అంటే నీరజ్ చోప్రా గారి వీడియో చూడండి యూట్యూబ్ కి వెళ్ళి. వాట్ ఈస్ దట్ కాన్ఫిడెన్స్ అంటే పగలు రాత్రి కష్టపడి నా గోల్ ఒకటి, నేను ఒక దానికి రీచ్ అవ్వాలి అని ప్రయత్నించడం, హార్డ్ వర్క్ చేయడం, అండ్ మళ్ళీ బ్యాటిల్ ఫీల్డ్ అంటే ఆ రోజు వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు పర్ఫామ్ చేసినప్పుడు నీరజ్ చోప్రా గారు జావెలిన్ త్రో వేసాడు. వేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ ఇలా తిరిగి భారతీయ జెండా వైపు చూసి నేను గెలిచానన్నాడు. అంటే ఆ గోల్ రీచ్ అవ్వలేదు, కానీ ఆయన కాన్ఫిడెన్స్, అది కష్టపడండి, ఆ కష్టానికి గెలిపే మన ఎదురుగా తలదించాలి, అలా కష్టపడండి రా. ఆ రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికి. ఎనీ 5 మన ఇంట్లో ఉండే ఎనీ 5 ఎలక్ట్రికల్ ఐటమ్స్. ఫ్యాన్, గ్రైండర్, వాషింగ్ మిషన్. 5 4 3 వాషింగ్ మిషన్. 2 టైమ్ అప్. ఎనీ 5. ఫైన్, టీవీ, వాషింగ్ మిషన్, మిక్సీ. 5 4 ఫోన్. రైట్ ఆన్సర్. ఓకే, స్పోర్ట్స్ కి సంబంధించిన ఆఖరి ప్రశ్న. క్యారమ్ బోర్డ్ లో టోటల్ ఎన్ని వైట్ కాయిన్స్ ఉంటాయి? 1. ఓకే, రాంగ్ ఆన్సర్. వైట్ కాయిన్స్ 9 ఉంటాయి. రైట్ ఆన్సర్. ఆల్రైట్, సో ఈ లెవెల్లో గెలిచింది జ్ఞాని కాబట్టి భాస్కర్ గారు తీసుకెళ్ళండి. ఓ నన్ను పట్టుకొస్తాను నా వల్ల. రాగానే డాన్స్ చేయకుండా వెనకాల వెళ్ళి కూర్చోడు కాబట్టి వాడిని తోడు తీసుకురావచ్చు. రెడీ? చేతులు చాపండి. 3 దెబ్బలు. చేతులు దించారంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి. చేతులు గులగులైనాయి. చేతులు ఆడితే ఆడుకోరలే, గుట్లు నొప్పులు వేస్తున్నాయి. సో ఫస్ట్ రౌండ్ లో 100, సెకండ్ రౌండ్ లో 200, టోటల్ 300 పాయింట్స్ తో జ్ఞాని టీం లీడింగ్ లో ఉంది. లాస్ట్ రౌండ్ 400 పాయింట్స్. అది గెలిస్తే ఎపిసోడ్ గెలవచ్చు. వాళ్ళతోని మోకాల మీద అలా కూర్చోబెట్టుకొని దండం పెట్టించుకోవచ్చు మనం. ఆల్రైట్, లెట్స్ స్టార్ట్ అవర్ లాస్ట్ రౌండ్. జగడమే. సో ఇక్కడ నుంచి భాస్కర్ డయాగ్నల్ గా, అక్కడ నుంచి జ్ఞాని డయాగ్నల్ గా వెళ్తారు. రింగ్ బయట బాల్ ని బౌన్స్ చేస్తే అది ఆ గ్లాస్ లో పడాలి. 1 minute తర్వాత ఎవరైతే ఎక్కువ బాల్స్ ఆ గ్లాస్ లో కరెక్ట్ చేస్తారో వాళ్ళ విన్నర్. ఆల్రైట్, వచ్చే భాస్కర్, వచ్చే జ్ఞాని. In 3, 2, 1, go! సునామీ అయిన ఫేసు చెయ్యలేని రేసు లాంటిదే రమాలో ఈ స్పీడు. సునామీ అయిన ఫేసు చెయ్యలేని రేసు లాంటిదే రమాలో ఈ స్పీడు. ఏ ప్రపంచమైన కంచె వెయ్యలేని బెంచ్ మార్క్
శక్తి ఏ పిండికి బెండైపోని బండెర్ర మాది న్యూటన్ల లోకం మొత్తం యూటర్న్ తిప్పేస్తాం మనకసలు పోటీ కాడే గుర్తెన్ను పోతే స్నేహం ఆటకే ఒలింపిక్సే ఉంటే విన్నర్ మనమురా దోస్తి పాటకే పాడి కట్టాల రెండేసిండా ఆడు కరెక్ట్ వేసిండు నేను చూసిన. అరే భాస్కర్ నీకు ఛాన్స్ ఇస్తారా? వాడు ఎందుకో చీటింగ్ చేసినట్టు అనిపించింది కాబట్టి నీకు 5 బాల్స్ క్యారీ చేసే ఛాన్స్ ఇస్తా. 5లో అన్ని ఒక్కొక్కసారి బౌన్స్ చేయాలి. ఒక్కటి పడినా నీకు ఇచ్చేస్తా. రెడీ? వెనక్కిరా. అరే భాస్కర్ వెళ్ళి ఆ గ్లాస్ లో ఒక్క బాల్ వేసిన 5 ఛాన్సెస్ లో నువ్వు గెలిచినట్టు. రైట్? రూల్స్ జాగ్రత్త విను. నువ్వు వెళ్ళి ఒక్క బాల్ వేసినా ఎలా వేసినా ఒక్క బాల్ వేస్తే చాలు. రెడీ? 3, 2, 1 గో. దిగ్గు దిగ్గు నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో. పడింది. ఏంద్రాది? బాల్ బౌన్స్ చేసి వెళ్ళాలి. బేసిక్ రూల్. అన్న వేసినా అన్న గాల్లో బౌన్స్. ఆయన ఒక్కటే ఏమన్నాం అట్లా రెండెందుకు వేసావు? పచ్చి పోరాయ్ కొడే నాగో కొంపాంచు తాంగో ఈడు బాగా పాటించి రారోయ్ కట్టు నాగా పద 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 పద. ఇవి కూడా ఇరా. అరే అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ డబ్బాలు వేసారా? సో ఈ పద్ధతి అయిన గేమ్ ని పిచ్చి పిచ్చిగా చేసినందుకు భాస్కర్ ని తొలగించడం జరుగుతుంది. యా. మళ్ళీ చేస్తున్నందుకు నీకు జ్ఞాని టీం నుంచి అబ్బాయిలందరూ వచ్చి వెనకాల వాయించాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి ఎందుకు డిసిప్లినరీ యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? ఓకే, సో ఈ ప్రాసెస్ లో ఇద్దరు ఒక్కసారి కూడా బాల్ గ్లాస్ లో వేయలేదు. కానీ జ్ఞాని చీటింగ్ చేసి 2 గ్లాసుల బాల్ వేసాడు కాబట్టి ఈ ఎపిసోడ్ గెలిచింది భాస్కర్. ఓకే, సో మీరు గెలిచారు కాబట్టి పనిష్మెంట్ టైం. అందులో స్టూడెంట్స్ ని ఎంచుకోవచ్చు, లేకపోతే అందరినీ రావచ్చు, లేకపోతే ఉట్టి జ్ఞాని వాడుకోవచ్చు. అందరు వద్దన్న. ఇప్పుడు వాళ్ళు బానిసలు మీ కింద. నాకు బానిసలు 2 బానిసలు కావాలి. 2 బానిసలు కావాలి. బానిసలు నన్ను మొత్తం అల్లకొల్లం వేసారు. ఆడు ఆగు. వాళ్ళిద్దరు ఏం చేయాలి? ఏం చేసేలే, మోకాల మీద కూర్చొని రేగుకుంటూ రావాలి. వచ్చి ప్లీజ్ ఇంకెప్పుడు నీ మీద పడను, నీ కాళ్ళు ఇరగొట్టనని చెప్పాలి. అంతే. దీని మీద కూర్చొని చెప్పాలి. రావాలా ఇద్దరు? ఐఎమ్ సారీ అన్న. దేనికిరా? మీద పడినందుకు. మరి ఇంకోసారి పడతావా? పడతా. చెప్పు, మంచిగా చెప్పు. అన్నా నేను ఇంకోసారి నీ మీద వాడను. ఇంకోసారి నీ మీద వాడను. నువ్వు చెప్పినట్టున్నదిరా వాడికి. వాడితో సారీ అన్న. అట్లా కాదు అన్నా. ఇంకోసారి నీ మీద పడ్డా. నీ కింద పడ్డా. కాళ్ళ మీద పడ్డా. నా కాళ్ళు ఎరుగుతున్నాయి కాబట్టి నా ఏం చెప్పు. ఐఎమ్ సారీ నీకు మీ టీమ్ కి అందరికి చెప్పు ఇట్లా. ఐఎమ్ సారీ. ఓకేనా? ఓకే, ఇంతగానో ఎంటర్టైన్ చేసిన మా స్టూడెంట్స్ కూడా మా హ్యాపీ డేస్ తరఫు నుంచి ఒక చిన్న కానుక. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంత మంచి ఎంటర్టైనింగ్ ఎపిసోడ్. మళ్ళీ ఇంకో ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. వచ్చినప్పటి నుంచి పవన్ ఒక్కటే చూపు ఆ అంకుల్ వైపే చూస్తుంది. హలో, ఏంటి? ఎవరు అనుకుంటున్నా? మా ఆయన. అదేంటి మరి నా వెంబడి పడుతున్నాడు? నువ్వు వెంటబడ్డావు. నువ్వే. నేను ఆటోలో వస్తుంటే 100 రూపాయలు ఇచ్చింది నువ్వు కాదు.
ఎలాంటి టైంలో పారిపోతే బాగున్నరా అని అనిపిస్తుంది? పెళ్లి చూపులు అమ్మాయి పాట పాడినప్పుడు పారిపోవాలనిపిస్తుంది. పావని ఎలాంటి పాట పాడుతుందో చూద్దాం. ఏమండి ఒక పాట పాడతారా? ఏరా ఆగట్లేదా? ఏమండి పాట పాడండి. లే 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 పెళ్లి చూపులు కదా, ఏదైనా పద్ధతి అయిన పాట పాడండి. ఇప్పటికింకా అజయ్ నువ్వు చెప్పు అజయ్. నేను స్టేజ్ మీద కామెడీ చేసినప్పుడు ఎవరు నవ్వనప్పుడు పారిపోవాలనిపిస్తుంది అన్న. అంటే ఎవ్రీ ఎపిసోడ్ నీకు పారిపోవాలనిపిస్తుందా? పావని ఇలాంటి వాళ్ళు కామెడీ చేస్తానని చెప్తుంటారు కదా, అది విన్నప్పుడు పారిపోవాలనిపిస్తుంది.